ఒక మంచి ఆసక్తికరమైన విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. శివాపురం అనే రాజ్యానికి సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో రెండు పురాతనమైన దేవాలయాలు ఉండేవి. అందులోని ఒక దేవాలయంలో అంకమాంబ అనే దేవత, ఇంకొక దేవాలయంలో జగదాంబ అనే దేవత ఉండేవారు. అంకమాంబ దేవతకు రోజుకు ఇద్దరి కోరికలు తీర్చే శక్తి ఉండేది. అయితే జగదాంబ దేవతకు రోజుకు ఒక్కరి కోరిక మాత్రమే తీర్చే శక్తి ఉండేది. దీంతో అంకమాంబ దేవాలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. అయితే జగదాంబ దేవాలయానికి చాలా తక్కువ మంది భక్తులు వెళ్ళేవారు. దీంతో అంకమాంబకు చాలా గర్వంగా ఉండేది. రాత్రిపూట ఇద్దరూ కలుసుకున్నప్పుడు అంకమాంబ జగదాంబతో, జగద, నా ఆలయం చూడు, ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. నీ ఆలయానికి పెద్దగా భక్తులు రాక బోసిపోయి ఉంటుంది. ఈ విషయం నన్నే ఇంత బాధిస్తుంది అంటే మరి నీకెంత బాధగా ఉంటుంది అని అంటుంది. ఇది విన్న జగదాంబ, నువ్వైనా నేనైనా కోరుకునేది భక్తుల క్షేమమే కదా, ఇందులో బాధపడటానికి ఏముంది అని అంటుంది. ఈ సమాధానం విన్న అంకమాంబ నిరుత్సాహపడుతుంది. తన మాటలు విని జగదాంబ చిన్నపుచ్చుకోవాలని లేదా అంకమాంబ గొప్పతనాన్ని పొగడాలని ఎదురుచూసింది. కానీ అలా జరగలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజపు రాజు అంకమాంబ వద్దకు వచ్చి, తల్లి, నేను పొరుగు దేశంపై యుద్ధం ప్రకటించాలని అనుకుంటున్నాను. ఈ యుద్ధంలో ప్రాణ నష్టం, ధన నష్టం కలిగినా పర్వాలేదు, నన్ను మాత్రం విజయం వరించేటట్టు చూడు. నీ శక్తి నాకు తెలియంది కాదు, దయచేసి అనుగ్రహించు తల్లి అని వేడుకొని వెళ్ళిపోతాడు. తరువాత కాసేపటికి ఒక బందిపోటు దొంగ వచ్చి, తల్లి, శివాపురం రాజ్యంలోని జమీందారు ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. నేను అక్కడికి దొంగలించడానికి వెళ్తున్నాను. నా పని నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటట్టు అనుగ్రహించు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాసేపటికి ఆ అడవి ప్రాంతంలో తిరిగే రాక్షసుడు వచ్చి, తల్లి, వారం రోజులుగా నరమాంసం దొరకకుండా ఆకలితో అలమటించిపోతున్నాను. వెంటనే నాకు ఇద్దరు మనుషులు ఆహారంగా దొరికేటట్టు చెయ్యి. ఆ తరువాత క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక మనిషి ఆహారంగా దొరికేటట్టు అనుగ్రహించు తల్లి అని వేడుకొని వెళ్ళిపోతాడు. రాజు, బందిపోటు, రాక్షసుడు అడిగిన వరాలు అధర్మమైనవని గుర్తించింది అంకమాంబ. ఈ అన్యాయమైన కోరికలను తీర్చకూడదని నిశ్చయించుకుంటుంది. ఇంకెవరైనా భక్తులు వస్తారేమో అని ఎదురుచూస్తుంది. అయితే వింతగా ఆ రోజు ఈ ముగ్గురు తప్ప ఇంకెవ్వరూ ఆలయానికి రాలేదు. ఇప్పుడు అంకమాంబకు ఏం చెయ్యాలో తోచలేదు. దానికి కారణం అంకమాంబ ప్రతిరోజు 2 కోరికలు తప్పకుండా తీర్చాలి. అలా తీర్చకపోతే తన శక్తి నశించిపోతుంది. ఈ కారణం వల్ల అంకమాంబకు పెద్ద సమస్య ఎదురైంది. ఆ ముగ్గురిలో ఏ ఇద్దరి కోరికలైనా తీరుద్దామంటే ముగ్గురివి అన్యాయమైన కోరికలే. పోనీ కోరికలు తీర్చకుండా ఉందామంటే తన శక్తిని కోల్పోయి ఇక మీదట భక్తుల కోరికలు తీర్చలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అంకమాంబ జగదాంబ వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించి, ఆ ముగ్గురి కోరికలు తీర్చడం నాకు ఇష్టం లేదు, అలాగే నా శక్తిని కోల్పోవడం కూడా నాకిష్టం లేదు. చిత్రంగా ఈరోజు ఆ ముగ్గురు మాత్రమే దేవాలయానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ కోరికలు తీర్చాలో లేదా నా శక్తిని పోగొట్టుకోవాలో తెలియడం లేదు అని చెబుతుంది. అంతా విన్న జగదాంబ కాసేపు ఆలోచించి, నువ్వేం బాధపడకు, నేను చెప్పినట్లు చేస్తే వాళ్ళ కోరికను తీర్చాల్సిన అవసరం లేదు, నీ శక్తులు నీ దగ్గరే ఉంటాయి అని అంటుంది. అదేలాగా అని అడుగుతుంది అంకమాంబ. దానికి జగదాంబ, ముందుగా వాళ్ళ కోరికలను తీర్చవద్దు, దాంతో నీ శక్తి నశిస్తుంది. తరువాత నీ మహిమలు నీకు రావాలని నన్ను కోరుకో. నాకు రోజుకు ఒకరి కోరికను తీర్చే శక్తి ఉంది కదా, అలా నీ శక్తి నీకు వచ్చేటట్లు నేను చేస్తాను అని చెబుతుంది. ఇది విన్న అంకమాంబ ఆలోచనలో పడుతుంది. ఇది వరకు తాను జగదాంబను చాలాసార్లు చులకనగా మాట్లాడింది. ఒకవేళ తన మహిమలు పోగొట్టుకుంటే జగదాంబ అసూయతో తన మహిమలు తనకు తిరిగి ఇవ్వకపోతే ఏం చెయ్యాలి? తనలో మహిమలు తగ్గిపోయాయని కొన్ని రోజులకు ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు తరువాత జగదాంబ ఆలయానికే వెళతారు. అప్పుడు తాను కుమిలిపోవాల్సి వస్తుంది. ఇలా కాసేపు ఆలోచించిన అంకమాంబ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి, ఏదైతే అది అయ్యింది అని అనుకుని ఈ రోజు వచ్చిన ముగ్గురి భక్తుల కోరికలు
నెరవేరకుండా ఉండాలి అని అంటుంది. వెంటనే అంకమాంబ తేజస్సు తగ్గుతూ వచ్చింది. ముఖం అందవికారంగా మారసాగింది. ఈ మార్పును గమనించిన అంకమాంబ వెంటనే జగదాంబను నా శక్తులు నాకు ప్రసాదించు అని అడుగుతుంది. జగదాంబ వెంటనే తదాస్తు అని అంటుంది. ఆ వెంటనే అంకమాంబ ముఖం తేజస్సుతో ప్రకాశించసాగింది. బేతాళుడు కథ చెప్పి, రాజా, అంకమాంబకు ఎక్కువ కోర్కెలు తీర్చే శక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆమె జగదాంబతో ప్రవర్తించిన తీరును చూస్తే అల్పురాలు అని తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు జగదాంబ తిరిగి తన శక్తిని తనకు ఎందుకు ప్రసాదించింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, మొదట్లో అంకమాంబ జగదాంబతో ప్రవర్తించిన తీరు అల్పంగానే ఉంది. కాని ముగ్గురు స్వార్థపరులు అడిగిన కోరికలను తీర్చే విషయంలో ఉన్నతంగా ఆలోచించి దాని వలన ప్రజలకు అన్యాయం జరుగుతుందని గ్రహించింది. ప్రజాక్షేమం కోసం తన మహిమలను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడింది. ఇక జగదాంబ స్వతహాగా గుణవంతురాలు. తాను తన సాటి దేవతకు సాయపడినంత మాత్రాన తాను కోల్పోయేది ఏమీ లేదు. ఇక్కడ అంకమాంబ చేసిన త్యాగం ప్రశంసించదగినది అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.